హైడ్రా చూద్దాము. ఎందుకంటే మనం గట్టిగా హైడ్రాకి ఇస్తే మరి బీఆర్ఎస్ నుంచి అందరు కాంగ్రెస్లోకి పోతారేమో అని డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పటికే నిన్న రంగారెడ్డిలో తిరుగుతుంటే 2-3 ఎమ్మెల్యేలు చెప్పంతురు కాంగ్రెస్ అని తెలిసింది నాకు. నేను అదే అనుకుంటూ వస్తున్నా, మరి ఏమవుతుందో జూబ్లీస్ ఎన్నికల తర్వాత అనుకుంటే ఒక్కొక్కరు అటు ఇటు డిస్కషన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఎనీవే అల్టిమేట్గా పాలిటిక్స్ ఎట్లున్నా కూడా హైడ్రా అనేటటువంటిది అందరినీ సరిసమానంగా పనిచేసేటట్టు, పెద్దవాడైనా పేదవాడైనా భయపడకుండా చర్యలు తీసుకునేటట్టుగా ఉండాలి అనేది బలంగా నమ్ముతా ఉన్నా. ప్లస్ ఇంకొక మాట, మళ్ళీ ఎన్నుకున్న వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళని రానియకండి అబ్బా మనోళ్ళను, కార్యకర్తలని కాసేపు ఆగండి అన్న. హైడ్రాకి సంబంధించి ఇంకొక సూచన ఏ జిల్లాకు పోయినా వస్తుంది, అది ఇక్కడ చాలా రిలవెంట్, ఎస్పెషలీ రంగారెడ్డి హైదరాబాద్లో. హైడ్రా షుడ్ ఇట్ సెల్ఫ్ బికమ్ ఏ సర్టిఫైయింగ్ ఏజెన్సీ. అంటే సపోజ్ నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్, అయితే నేను ఒక చిన్న ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా, నేనే హైడ్రాకి ఒక అప్లికేషన్ పెట్టుకుంటా, మరి ఈ ఇల్లు కొనుక్కోవాలనుకుంటాం, ఇది హైడ్రాలో ఉందా లేదా అంటే 1000, 2000, 500 చలానా తీసుకొని వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తే మాకు లొల్లి లేకుండా కొనుక్కోగలుగుతామని అన్ని చోట్ల అన్ని జిల్లాల్లో కూడా చెప్తున్నారు. ఎస్పెషలీ చిన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ పాపం వాళ్ళు అమ్మిన తర్వాత హైడ్రా అని తెలిసి కమిషన్ రాక ఇచ్చిన డబ్బులు ఇరుక్కపోయి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. పెద్ద రియల్టర్స్ అంటే వాళ్ళది వేరు, కానీ చిన్న వాళ్ళకి నష్టం లేకుండా హైడ్రా ఇట్ సెల్ఫ్ షుడ్ బికమ్ ఏ సర్టిఫైయింగ్ ఏజెన్సీ అని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. దానికోసం కూడా మేము క్యాంపెయిన్ చేస్తాం. అన్న చెప్పండి. విజయవాడ జాతీయ రహదారి పనులు స్టార్ట్ అయ్యి 3 years అవుతుంది. మీరు ఉన్నారు కాబట్టి మీ ఆపోజిట్లోనే. దీనివల్ల ఏంటిది అంటే పనామ దగ్గర కానీ నెక్స్ట్ హయత్ నగర్లో ఫ్లైఓవర్స్ ఇవ్వాలనేది ప్రపోజల్ ఉండేది. అయితే దానివల్ల పబ్లిక్ అటు ఇటు రావడం ఇన్కన్వీనియన్స్ అవుతుందని, అది దాదాపు 1 year అవుతుంది, ఆ పనులు చేయలేదు. రహదారి మీరు ఒకసారి చూస్తే వరద నీటి కాలువలు అసంపూర్తిగానే ఉంటాయి, ప్లస్ గ్రిల్స్ పెట్టి అటు నుంచి ఇటు రావడానికి లేదు. ఫ్లైఓవర్స్ కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఏమీ లేవు. అదొకటి ప్రధానమైనటువంటి సమస్య. అంటే 3 సంవత్సరాల నుంచి అంటే రంగారెడ్డి జిల్లా చాలా పెద్దగా ఉందన్న, కాబట్టి చాలా స్పెసిఫిక్ ఇష్యూస్ తీసుకున్నాం. మీరు అన్న ఇష్యూ చాలా చోట్ల రోడ్ పనుల విషయంలో ఉన్నది. ఎస్పెషలీ ఎల్బీ నగర్లో అయితే అంతకుముందు 10 ఫ్లైఓవర్లు వేసినట్టు చాలా సొల్యూషన్ వచ్చినట్టుగా తెలిసింది. ఈ పర్టికులర్ బ్రిడ్జ్ మాత్రం నేను విజిట్ చేస్తాను, వీలైతే ఎదురుగా ఉంటే డెఫినెట్గా విజిట్ చేస్తాను. విజిట్ చేసి 100% అన్న, 100% డెఫినెట్. చెప్పండి, అది లంచ్ చేయగానే అది పోదాం. రింగ్ రోడ్లో సిగ్నల్ లేదు అన్న. కూర్చోండి అన్న, ప్రెస్ మిత్రులకు అవకాశం ఇద్దాం, ఏమనుకోవద్దు ప్లీజ్. చెప్పండి. ఇప్పుడు గుర్రంగూడ ఫారెస్ట్ ఉంది మా దగ్గర, అయితే 2 కాలనీల మురుగు నీళ్ళు మొత్తం ఫారెస్ట్లోనే ఉంటుంది. దానివల్ల వేరే కాలనీలకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆ మురుగు నీళ్ళు అడవిలో ఉండడం వల్ల వన్యప్రాణులు కూడా చనిపోతున్నాయి, చెట్లు కూడా ఇదవుతున్నాయి. దాని గురించి డంపింగ్ యార్డ్ ఇష్యూ, డంపింగ్ యార్డ్ లాంటి ఇష్యూ, కానీ ఇది వేరు ప్రాంతం అని చెప్తున్నారు. సేమ్ మేడం, ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ రెడ్డి డివిజన్లో ఉంటుంది అన్న. తప్పకుండా తప్పకుండా డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ అప్. బతుకమ్మ చీరలు పేరు మార్చి ఇందిరమ్మ చీరలు పెట్టడం అన్నది మేము డెఫినెట్గా వ్యతిరేకిస్తున్నాం. బతుకమ్మ అనేది మన సంస్కృతి. ఇందిరమ్మ అంటే కాంగ్రెస్ పార్టీని వాళ్ళ అధిష్టానాన్ని మస్కా పట్టాలని సీఎం సార్ అనుకుంటే, మరి ఆల్రెడీ 100 కోట్ల డబ్బులు పంపుతున్నారు ఢిల్లీకి అని తెలుస్తున్నది. అవి కాకుండా ఇంకా ఇందిరమ్మ, ఇంకా రాజీవ్, ఇవన్నీ పేర్లు కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఇందిరమ్మ చీరలు అనేటటువంటి పేరు బాగాలేదు. ఆడబిడ్డలు కూడా సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు, అది కరెక్ట్ కాదని అడుగుతున్నారు. బతుకమ్మ అనేది మన తెలంగాణ, అదే పేరు కొనసాగించాలి. 1. 2, ఈ చీరలు కూడా ఎవరికి ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఓన్లీ ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి ఆడవాళ్ళకు మాత్రం ఇస్తుంది. నిన్న ఒక పెద్దమ్మ చెప్తుంది, మేము ఏదో ఊర్లో పోతే కాకునూరు కావచ్చు, ఆడ చెప్తుంది మాకు ఇస్తలేరు చీరలు, మరి మా ఓటుకు విలువలేదా, ఎందుకు ఇస్తలేరు మాకు అని అడుగుతున్నాను. అంటే తెలియదమ్మా, ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోదామని చెప్పిన. సో ఆ ఆడబిడ్డల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా, కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కాకుండా అంతకుముందు బతుకమ్మ చీరలు ఎట్లయితే రేషన్ షాపులలో పెట్టి ఊరందరికి ఇచ్చినామో అదే విధంగా ఇవ్వాలి, కుల మతాలకు అతీతంగా ఇవ్వాలి. ఆనాడు బతుకమ్మ చీరలు క్రిస్టియన్స్కి ఇచ్చిండ్రు, ముస్లిమ్స్కి ఇచ్చిండ్రు, అందరికి ఇచ్చిండ్రు. ఇవాళ కేవలం మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఇవ్వడం అంటే మిగతా తెలంగాణ ఆడబిడ్డలందరినీ అవమానపరచడమే. ఇందిరమ్మ పేరు సెంటిమెంటల్గా కరెక్ట్ కాదు, బతుకమ్మ పేరే ఉండాలి. చాలా వరకు కార్యకర్తలు నాయకులైతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జాగృతి వాళ్ళకి అవకాశం కల్పించారు.
వేరే వాళ్ళ క్వశ్చన్ తీసుకున్నాం. ఎవరన్నా ఇంకేదైనా అడుగుతున్నా? అయినా ఆల్రెడీ అడిగినావు అన్న, అంతేనా? ఇంకెవరు అడిగేటోళ్ళు లేరా? ఏమన్నా ఇప్పటికైతే రాలే అన్న, బట్ ఇప్పుడే మొదలు పెట్టినాం కదా, మొదలు పెట్టినాం. డెఫినెట్గా ప్రతి నియోజకవర్గంలో కూడా చాలా సీరియస్గా ప్రజా సమస్యల మీద దృష్టి పెడతామన్న. జనం బాట అనేది ఒక ఇనిషియేషన్, ఒక స్టార్టింగ్ పాయింట్, బట్ ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. మాకు ఓట్లతోని సంబంధం లేదు, సీట్లతోని సంబంధం లేదు. ప్రజా సమస్యల మీద మాత్రం బలంగా పోరాడతాం. కంటిన్యూస్గా మా వాళ్ళు ఉంటారు ఫీల్డ్లో, కాబట్టి ఇష్యూస్ అన్ని కూడా టేకప్ చేస్తామన్న. సంస్థల ఎన్నికల్లో టీమ్ లీడర్స్ ఎవరైనా నిలబడుతున్నారు అంటే త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఓకే ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్. కామినేని ఫ్లైఓవర్ దిగినాక ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది మేడం, ఆ స్కూల్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలి. ఓకే, ఎందుకంటే పిల్లలు దాటడానికి ఈతం నుంచి అవతలు దాటడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఒకసారి వెళ్ళి చూస్తాం అన్నది, చూసి డెఫినెట్. థ్యాంక్ యూ. ప్రెస్ వాళ్ళ కన్నా బయట వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు. అమ్మా, మేధావుల సమావేశంలో బలంగా ప్రతి చోట చర్చకు వచ్చినటువంటి అంశాలు మెయిన్గా విద్య, వైద్యం, ఈ రెండు ఉచితంగా ఇవ్వండి. మీరు ఏం చేస్తారో చేయండి, ఎన్ని దేశాలలో ఉన్న స్కీమ్స్ స్టడీ చేస్తారో చేయండి, మిగతా అన్ని ఉచితాలు తీసేసి విద్యా వైద్యం ఇవ్వండి అని ప్రతి చోట చెప్తున్నారు. అంటే ఎంత చదువుకుంటామంటే అంత చదివిపియండి పిల్లల్ని, ఎంత పెద్ద జబ్బు వచ్చినా గవర్నమెంట్ తరఫున నయం చేయండి, ఈ రెండింటి మీద ఆలోచన చేయండి అని చెప్పి ఇప్పటి వరకు మేము తిరిగిన అన్ని జిల్లాల్లో కూడా మాకు సజెషన్ వచ్చింది. ఇంకొక దగ్గర ఆదిలాబాద్లో కావచ్చు, ఫ్రీ జస్టిస్ అంటే న్యాయం కూడా, న్యాయ వ్యవస్థ కూడా ఫ్రీగా పనిచేయాలి ప్రజల కోసము. వాళ్ళు ఏం చేస్తారో ఎందుకు చేస్తారో మాకు అర్థమైతలేదు, ఖర్చు ఎక్కువ అవుతుంది, సంవత్సరాల తరబడి కోట్లలో కేసులు ఉంటున్నాయని కూడా చాలామంది చెప్పడం జరిగింది. అంటే మంచి మంచి సలహాలు ఇస్తున్నారన్న, చాలా ఇష్యూస్ చెప్తున్నారు. మెయిన్ మాత్రం విద్యా, వైద్యం అనేది ప్రధానంగా ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి అంశం. థ్యాంక్ యూ అమ్మా. లేడీ ఏమనలేదు, చెప్పమ్మా. ఒక్కటే ఉన్నవారు అందరిలో. చోట్ల మీరు తిరిగారు కదా, మరి ఆడవాళ్ళ సమస్యలు ముఖ్యంగా ఏమున్నాయి? న్యాయ వ్యవస్థ